హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో 2 రకాల ఆరెంజ్ జ్యూస్లను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ ఆరెంజ్ జ్యూస్ టేస్ట్ చాలా బాగుంటుంది, అంతేకాకుండా మన హెల్త్కి చాలా మంచిదండి. ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తయారీ విధానంలో చూసేద్దాము. ముందుగా నేను ఈ జ్యూస్లు ప్రిపేర్ చేసుకోవడానికి 6 బాగా పండినటువంటి కమలాపళ్ళు తీసుకున్నాను. వీటి పైన ఉన్నటువంటి తొక్కను తీసేసి నీట్గా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వలిచి పెట్టుకున్నటువంటి కమలాపళ్ళను సగానికి కట్ చేసుకొని వీటి లోపల ఉన్నటువంటి విత్తనాలు తీసి పెట్టుకోవాలండి. ఇలా సగానికి కట్ చేసుకోవడం వల్ల లోపల విత్తనాలన్నీ కూడా మనకి బాగా కనిపిస్తాయి. ఇక్కడే తీసేసుకోవచ్చు. విత్తనాలన్నీ కూడా తీసి జ్యూస్ చేసుకోవడం వల్ల చేదు రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కమలాపళ్ళను ఒక్కొక్క పీస్ని సపరేట్గా తీసి వలిచి పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది. అదే ఈ విధంగా కట్ చేసి చేసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుందండి. చాలా త్వరగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్న కమలాపళ్ళతో ఇప్పుడు మనం జ్యూస్ చేసుకుందాము. అందుకోసం ఒక జ్యూస్ జార్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న జ్యూస్ జార్లో స్ట్రైనర్ ఆల్రెడీ వచ్చేసిందండి. ఈ విధంగా రావడం వల్ల మనం మరలా జ్యూస్ని వడకట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి 3 కమలాపళ్ళని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా షుగర్ వేస్తున్నానండి. ఆల్రెడీ ఇవి బాగా తీయగా ఉన్నాయి కదా, కాబట్టి షుగర్ ఎక్కువ వేయట్లేదు. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. అదేవిధంగా ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఒక రకమైన ఆరెంజ్ జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందని. రెగ్యులర్గా చేసుకునే ఆరెంజ్ జ్యూసేనండి ఇది. ప్రతి ఒక్కరూ చేస్తుంటారు ఇలాగే. చూసారు కదా, ఇప్పుడు చూపిస్తాను. ఈ మధ్యలో ఉన్న స్ట్రైనర్లోనే పల్ప్ అంతా కూడా ఉండిపోతుంది బయటికి రాకుండా. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ని మనం సపరేట్గా స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి జ్యూస్ జార్ లేకపోతే మామూలుగా గ్రైండ్ చేసుకొని స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకొని అయినా జ్యూస్ తీసుకోవచ్చు. ఎలాగైనా పర్వాలేదండి, టేస్ట్ మాత్రం ఇలానే ఉంటుంది. ఇప్పుడు రెండవ రకమైన జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సేమ్ ఇంతకు ముందులాగే జ్యూస్ జార్ తీసుకొని అందులోకి 3 కమలాపళ్ళను వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనము షుగర్కి బదులు తేనె వేస్తున్నాము. ముందుగా అయితే చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. అలాగే తేనె 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది. అలాగే పుదీనా ఆకులు కొద్దిగా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా యాడ్ చేయడం వల్ల. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. అదేవిధంగా చాట్ మసాలా పౌడర్ 1 పావు టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ కొన్ని, ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నట్లయితే రెండవ రకమైన ఆరెంజ్ జ్యూస్ కూడా రెడీ అయిపోతుందండి. చల్లగా ఈ 2 రకాల ఆరెంజ్ జ్యూస్లని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా చేసుకున్నది స్వీట్నెస్తో పాటు చాలా బాగుంటుంది. రెండోసారి చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ వచ్చేసి పుదీనా చాట్ మసాలా ఫ్లేవర్స్తో ఇంకా బాగుంటుందండి. ఒకసారి అయితే ఈ జ్యూస్ని కూడా ట్రై చేయండి. ఈ ఆరెంజ్ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది అదుపులో ఉంటుందండి, ఎక్కువ తక్కువ కాకుండా. అలాగే వెయిట్ లాస్కి కూడా బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా వడదెబ్బ తగిలినప్పుడు మన శరీరానికి ఈ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే ఆకలిని, అందాన్ని పెంచుతుంది. ఎసిడిటీని బాగా తగ్గిస్తుందండి. మన స్కిన్ బాగా బ్యూటిఫుల్గా యంగ్గా కనిపించడానికి బాగా సహాయపడుతుంది ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది. ముఖ్యంగా మన జుట్టు కుదుళ్ళు ఉంటాయి కదా, అవి బాగా బలంగా తయారవడానికి కూడా సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల లాభాలు ఉన్నాయండి ఈ ఆరెంజ్ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. సో మీరు ట్రై చేయండి. అలాగే ఈ జ్యూస్ అనేది ఏ విధంగా వచ్చినది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.